क्लियर डीपीआर रिपोर्ट तैयार किया। ఆ డిపిఆర్ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఫారెస్ట్ సమస్యలు ఏమన్నాయా, రిజర్వ్ ఫారెస్ట్ సమస్యలు ఏమన్నాయా, ఇప్పుడు సెటర్ సీడ కానీ గతంలో ఆయకట్టు పరంగా ఎక్కడికి పోతాయి, ఏ విధంగా చేయాలనేది ఒక పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టుతోని మొదలుపెట్టారు. మన గత ప్రభుత్వం ఎట్లా మొదలుపెట్టినారంటే రైతులు కూడా ఆందోళన పడుతున్నారు. మరి రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఏదైతే వైల్డ్ సంబంధించినటువంటి పులి టైగర్స్ జోన్ అనే లోపల కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు అనుమతి తీసుకొని రావాలి సార్, అనుమతి తీసుకొని వస్తే తప్ప మేము ముందుకు వెళ్ళలేమని సందర్భంలో కూడా దానికి 32 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సింది. ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రిగా నేను, ఎమ్మెల్యే గారు ముగ్గురం కలెక్టర్ గారు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు వారి యొక్క అవైలబిలిటీ అమౌంట్ లెక్కలు 32 లక్షల రూపాయలు కూడా ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఇక మిగిలిపోయిన విషయంలో కూడా నేను ఇలా జిల్లా మంత్రిగా ఇప్పుడే ఫారెస్ట్ ఆ అధికారులు చెప్తున్నారు, తాత్కాలికంగా ఏదైతే చేయాల్సిన పనులు నిబంధనలకు అనుగుణమైన పనుల విషయంలో కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. ఇరిగేషన్ గారికి కూడా ఇప్పుడే చెప్తున్నాం, ఏదైతే సెటర్లు బిగించే విషయంలో కూడా 15 రోజుల కూడా ఎస్కేఆర్ ఏజెన్సీ వారు కూడా చెప్తున్నారు, వారి తరఫున ప్రతినిధి ఎవరైతే వారు కూడా చెప్తున్నారు 15 రోజుల కూడా మేము సెటర్స్ బిగిస్తాము, బిగించి ప్రాంతానికి వర్షాకాలం వచ్చే నీళ్ళ విషయంలో కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా చూసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది.